వైఎస్ఆర్ జిల్లా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక నేపథ్యంలో అధికార టీడీపీ నేతల అరాచకంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ చేతులెత్తేసిందా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. ఓటింగ్ శాతాన్ని తగ్గించే కుట్రలో భాగంగానే పులివెందుల మండలంలోని ఎర్రబెల్లి, నల్లగొండవారిపల్లి, నల్లపురెడ్డిపల్లిలో పోలింగ్ బూతులను ఇష్టానుసారంగా మార్చేశారు. వైఎస్ఆర్సీపీకి చెందిన వారి ఓట్లు పడకుండా కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తుంది. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని తగ్గించేందుకు కుట్రలు జరుగుతున్నాయి. ఎలాగైనా జడ్పీటీసీ స్థానాల్ని దక్కించుకోవాలని చంద్రబాబు ప్రభుత్వం కుటిల రాజకీయాలు చేస్తోంది. కుట్రలో భాగంగా పులివెందుల మండలంలోని ఎర్రబెల్లి, నల్లగొండవారిపల్లి, నల్లపురెడ్డిపల్లిలో 6, 7, 8, 9, 10, 11 పోలింగ్ బూత్లను ఇష్టానుసారం మార్చేశారు. ఏ ఊరిలో వారు ఆ ఊళ్ళోని పోలింగ్ బూత్లో ఓటు వేసేందుకు వీలు లేకుండా చేశారు. దీని ద్వారా వైఎస్ఆర్సీపీకి గట్టి పట్టున్న ఈ ఊళ్లలో ఓటింగ్ శాతం తగ్గించేలా నిబంధనలకు విరుద్ధంగా టీడీపీకి లబ్ధి చేకూర్చారు అధికారులు. దీనిపై వైఎస్ఆర్సీపీ బృందం పలుమార్లు ఎస్ఈసీకి వినతి పత్రాలు అందజేసింది. పోలింగ్ కేంద్రాలు ఇదివరకటిలాగే కొనసాగేలా చర్యలు తీసుకోవాలని కోరింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఈ అంశంపై జిల్లా కలెక్టర్ నుంచి సమగ్ర నివేదిక కోరారు. అయితే ఎర్రబెల్లి, నల్లగొండవారిపల్లి, నల్లపురెడ్డిపల్లిలో పోలింగ్ బూత్లు మార్చింది వాస్తవమేనని తెలిపారు జిల్లా కలెక్టర్. 2-3 కిలోమీటర్ల దూరం వెళ్లి ఓటు వేయాల్సి ఉంటుందన్నారు. ఎక్కడి వారు అక్కడ ఓటు వేసేలా పోలింగ్ బూత్లు ఉండాలని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కోరుతుండగా, టీడీపీ అభ్యర్థి మాత్రం తాజా మార్పు మేరకే పోలింగ్ బూత్లు ఉండాలని వినతి పత్రం ఇచ్చారని కలెక్టర్ నివేదికలో పేర్కొన్నారు. ఇప్పటికే 70% ఓటర్ స్లిప్పులు కూడా పంపిణీ చేశామని తెలిపారు. దీంతో ప్రస్తుత పరిస్థితినే కొనసాగించేలా ఎన్నికల కమిషనర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగానే ఓటర్లకు దూరంగా పోలింగ్ బూత్లు ఏర్పాటు చేసిన గ్రామాలకు ప్రజా రవాణా సౌకర్యం కల్పించాలని కడప కలెక్టర్ ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు. హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ విషయం కోర్టులో విచారణకు వస్తే కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేయనున్నట్లు తెలిసింది. ఈ పరిస్థితిలో బూత్లను మార్చలేమని చెప్పనున్నట్లు సమాచారం. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన రోజు నుంచి ఎలక్షన్ కమిషన్ మెట్లు ఎక్కుతా ఉన్నాం, దిగుతా ఉన్నాం. ఎన్నికల కమిషన్ పోస్ట్ ఆఫీస్ మాదిరిగా ఉండకూడదు. పులివెందులకి ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగంతో నోటిఫికేషన్ ఇవ్వరు, అభ్యంతరాలు స్వీకరించరు, గుర్తింపు పొందినటువంటి రాజకీయ పార్టీలతో సమావేశాలు పెట్టరు. ఇవన్నీ లేకుండా కేవలం కాగితాల మీద పోలింగ్ కేంద్రాల మార్పు. అంటే 2 కిలోమీటర్ల దూరం నుంచి 4 కిలోమీటర్ల దూరానికి మీరు పోలింగ్ కేంద్రం మారిస్తే ఓటర్ అక్కడి వరకు వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుందా? పోలింగ్ శాతం పెరిగిద్దా? కేవలం వైఎస్ఆర్సీపీకి చెందిన ఓటర్లు ఉండడంతోనే పోలింగ్ బూత్లను మార్చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్, కొందరు అధికారులు ప్రభుత్వ పెద్దల ఒత్తిడికి తలొగ్గి ఈ విధంగా లబ్ధి చేకూరుస్తున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.